హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది చూడండి, వేడి వేడి కొర్రమీను చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలనో. చికెన్ మటన్ కన్నా ఈ ఫిష్ చాలా ఆరోగ్యానికి మంచిదండి. కనుక వారంలో 2-3 సార్లు ఫిష్ తినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ కొర్రమీను చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలనో, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో, ఇది రొట్టెకు, అలాగే అన్నంకి, జొన్న రొట్టెకు, చపాతీకి అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, కొర్రమీను ఫిష్. ఈరోజు కొర్రమీను చేపల పులుసు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. జొన్న రొట్టెలకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. నా స్టైల్ కొర్రమీను చేపల పులుసు చూసేద్దామా? ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. గట్టిగా ఉన్నాయి ముక్కలు కూడా, ఇట్లా అంటే కూడా పీసుకుతలేవు, గట్టిగా ఉన్నాయి ముక్కలు. ఇలాంటి చేపలను తీసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దామా? ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కావాలి, మెంతులు, అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఇవన్నీ కావాలి. ముందుగా ఏం చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూను మెంతులు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర. చికెన్ మటన్ కన్నా ఈ ఫిష్ తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఫిష్ తప్పకుండా తీసుకోండి, వారంలో 2-3 సార్లు అయినా. ఇవన్నీ వేయించుకుందాం, ఓకేనా? ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. మామూలుగా అయితే పూర్వకాలంలో ఉల్లిగడ్డలను కాల్చేవాళ్ళు, పొయ్యిలో కాల్చి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవడము అంత బాగుండదు. ఇలాగ వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. చూడండి, కొద్దిగా మెంతులు, జీలకర్ర ఎర్రగా వేగినాయి కదా. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకుందాం. అలాగే ఒక 2 వెల్లుల్లి గర్భాలు, అలాగే లవంగాలు వేసుకుందాం. ఒక 2 లవంగాలు, అలాగే చెక్క. పులుసులో ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇవి చూసారా, వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చగింజల సీడ్స్ చాలా బాగుంటాయి, పులుసుకి కమ్మదనాన్ని ఇస్తాయి. ఇవి వేసి ఇవి కూడా కొద్దిగా వేయించుకుందాం, ఓకేనా? ఇవి కూడా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఎంత బాగున్నాయో చూడండి, మంచి వాసన వస్తుంది. ఈ పద్ధతిలో చేయండి. కొర్రమీను చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ చేపల పులుసు. ఈ రోజు కన్నా తెల్లవారితే చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చల్లగా చూడండి, ఇవి చల్లగా అయిపోయినాయి ఉల్లిపాయలు ఇవన్నీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది పేస్ట్ పట్టుకొని వద్దాం. ఉల్లిపాయలు ఇవన్నీ మెత్తని పేస్ట్ చేసుకొని వద్దాం, ఓకేనా? ఇది నలగడానికి ఒక చుక్క వాటర్ పోసుకుందాం, ఎందుకంటే మెత్తగా కావాలి కదా. ఒకటే చుక్క వాటర్ పోసుకుందాం. మనము వేసాం కదా వాటర్ మిలన్ సీడ్స్, దాని కొరకు చాలా బాగుంటాయి. చాలామందికి చేపల పులుసు రాదండి, ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం కదా. 1 గంట నిండా ఈ పేస్ట్ తీసుకుందాం, కొద్దిగా ఆయిల్లో వేయించుకోవడానికి. ఇది చాలండి. ఈ గంట నిండా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం. చూడండి, రుచికి తగినంత కారం. ఇది చల్లది, ఫ్రిడ్జ్లోది వేసినందుకు పొగలు వస్తున్నాయండి కారము. అలాగే ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూను. కొత్తిమీర, అలాగే కొన్ని ఎల్లిపాయలు, నానబెట్టిన చింతపండు. మెయిన్ చింతపండే కదండి పులుసు అంటేనే. పొద్దున నానబెట్టుకున్నాను. చూడండి, ఇవి 1.5 కేజీ చేపలు, అందుకోసానికి కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాం. వాటర్ వేసి మెత్తని పేస్ట్ చేసుకుందాం, మూత పెట్టేసుకొని. చూడండి, మెత్తని పేస్ట్ పట్టుకొచ్చుకుందాం. ఈ విధంగా పట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మనం ఇంతకుముందు పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసి కొద్దిగా వేసి టమాటాలు వేద్దాం. ఇవన్నీ వేసి వేయించుకొని కొద్దిగా మగ్గరిద్దాం, మూత పెట్టేసుకొని. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయేమో చూద్దాం. వావ్, చూడండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు పులుసు మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా మిక్సీ, అది వేసేసుకుందాం. వేసుకొని నూనె పైకి తేలేదాకా బాగా ఉడకనియాలి. ఈ పులుసును కూడా బాగా వాటర్ పోయొద్దు ఇప్పుడే. ఇదంతా దగ్గరకు అనేసి ఇదంతా ఉడకాలన్నట్టు. ఉడికితే ఏమవుతుందంటే మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఉడకాల్సింది. ఇప్పుడు చూడండి, మూత పెట్టేసుకుందాము. ఇది బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం. వావ్, ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. బాగా కలిపేసుకొని ఇవన్నీ కడిగి పోసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు తలా తోక వేసేసుకుందాం. తలలు వేసేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఈ ముక్కల్లో అన్ని ముక్కలు కాకుండా ఓన్లీ తలకాయలు మాత్రమే వేసుకుందామండి. మిగతాది తర్వాత పులుసు బాగా మరుగుతున్నప్పుడు అవి వేసుకోవాలి. ఎందుకంటే ఈ తలలు ఉడకవు కనుక ఫస్టే వేసుకుందాం పులుసుతో పాటు. ఓకేనా? తలలన్నీ ముందుగా వేసుకుందాం. ఈ విధంగా అన్నీ చూసి వేసేసుకోవాలి తలలన్నీ. మీరు ఎప్పుడైనా ఫిష్ లివర్ చూసారా అండి? మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫిష్ లివర్, ఎంత బాగుందో కదా, చూడండి. ఓకే, మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇదంతా. ఇప్పుడు పులుసు మరుగుతుందేమో చూద్దాం. వావ్, ఒకసారి రుచి చూద్దామండి ఎలా ఉంది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది రుచి చూద్దాము సరిపోయిందా లేదా అని. అద్భుతంగా ఉంది. కొద్దిగా ఉప్పు పడుతుంది, ఉప్పు వేసుకుందాం. స్పూన్ ఎక్కడ ఉంటుంది? చిన్న చిన్న స్పూన్లను తీసి పెట్టి కనిపిస్తుంది. వేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. అన్ని చేప ముక్కలు చూడండి, అన్నీ వేసేస్తున్నాను. చూపిస్తాను వేయడం. చేప ముక్కలు వేస్తాము. చేప లివర్ చూసారా అనేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. కొద్దిగా కసూరి మేతి వేసి కొత్తిమీర వేసి ఉడకనిద్దాం. మూత పెట్టేసి కొత్తిమీర వేసి లాస్ట్కు దించేసి ఉడకనిద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు పులుసు మరుగుతుందేమో చూద్దాం. కొత్తిమీర చల్లి ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకో. దించేసి స్టవ్ ఆఫ్ చేసి చేపల పులుసు ఫ్రై కాదండి, ఎలా ఉందో చూద్దామా. వావ్, చూడండి, కొర్రమీను చేపల పులుసు ఎలా ఉంది, అద్దరిపోయింది కదా, ఎంత బాగుందో. ఇది రొట్టెలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, అలాగే ఇప్పుడు కన్నా రాత్రికి చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్. కొర్రమీను చేపల పులుసు.